నమస్తే, నా పేరు రాధిక. మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం. జిల్లా ఆసుపత్రిలో పలు విభాగాలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. గురుకుల విద్యార్థులకు విష జ్వరాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమని పేరెంట్స్ ఆరోపణ. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. అంబరాన్నంటిన సంబరాలు. రేపు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ. ఏర్పాట్లను పరిశీలించిన నేతలు, భద్రతపై పోలీసు అధికారుల పరిశీలన. ఇక వార్తల వివరాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రారంభించింది తెలంగాణ సర్కారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బుట్టి రాజారాం కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ జిల్లాలోని 3 కేంద్రాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆసుపత్రుల్లో ఆరోగ్య మహిళ అమలు కానుంది. దీంతో పాటు డయాగ్నోస్టిక్, రేడియాలజీ, క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. కరీంనగర్ బుట్టి రాజారాం కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్త 100 ఆసుపత్రుల్లో కరీంనగర్ జిల్లాలో 3 ఆసుపత్రుల్లో ఈ స్కీమ్ అమలు కానుంది. మహిళలు ఎదుర్కొనే 8 రకాల వైద్య సమస్యలతో పాటు 57 రకాల పరీక్షలను నిర్వహించనున్నారు. గుర్తించిన ఆయా ఆసుపత్రుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళలకు వైద్య సేవలు అందనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. సర్జరీలు, ఇతర అడ్వాన్స్ పరీక్షల కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా మంది పేద మహిళలు గర్భం దాల్చినప్పుడు పౌష్టికాహారం తీసుకోకపోవడము, రక్తహీనతతో బాధపడము, తద్వారా ఏమవుతుందంటే పుట్టిన పిల్లలు బలహీనంగా పుడతా ఉన్నారు. ప్రసవం సమయంలో తల్లి ప్రాణానికి, బిడ్డ ప్రాణానికి ముప్పు కలుగుతూ ఉన్నది. అందువల్ల తల్లి బలంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటాడు. పుట్టబోయే బిడ్డలు బాగుంటే మన రాష్ట్రం, మన దేశం బాగుంటుంది. ఒకటి 3 నుంచి 4 నెలల మధ్యలో ఇవ్వమన్నారు. రెండవది 7 నెలల సమయంలో ఇంకొక కిట్ ఇవ్వమన్నారు. మరి ఇందులో ఏముంటాయి? నెయ్యి ఉంటుంది. అందులో 1 కిలో నెయ్యి ఉంటుంది, ఖర్జూర పండ్లు ఉంటాయి, హార్లిక్స్ లాంటి ప్రోటీన్ మిక్స్ పౌడర్, ఒక మంచి ప్రోటీన్ మిక్స్ పౌడర్ ఉంటుంది, చిక్కీస్ ఉంటాయి, సిరప్ ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి. అంటే మహిళ తను ఆరోగ్యంగా ఉండడానికి, రక్తహీనతను అధిగమించడానికి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఆ గర్భిణీ స్త్రీ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి గర్భిణీ స్త్రీకి 2 కిట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 3.14 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య మహిళా ప్రాంగణం, పీసీఓడి, ఫ్యామిలీ ప్లానింగ్, ఇన్ఫర్టిలిటీ వార్డ్, 80 లక్షలతో డయాగ్నోస్టిక్, రేడియాలజీ, మాతా శిశు సంరక్షణ కేంద్రం 3వ అంతస్తులో 625 లక్షలతో ఏర్పాటు చేసిన అదనపు పడకలు, 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనాలను మంత్రులు ప్రారంభించారు. తెలుస్తుంది, బట్ ఎక్కడైనా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం మీ అందరికీ చెప్పేది ఒకటి, మహిళకి ఆరోగ్య క్లినిక్లకి వెళ్ళి
మీ ఆరోగ్యంకి మీరే ఒక సొంతగా పరిష్కారం ఒకసారి ఈ ఆరోగ్య మహిళ సందర్భంగా మీ అందరికీ ఈ క్లినిక్లు మీరు తప్పనిసరిగా వెళ్ళాలి. మంత్రివర్యులు ఎంతో అందంగా నేను చిన్ననాడు చూసిన పట్టణానికి ఇవాళ కరీంనగర్ చూస్తే ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మాట్లాడుతూ 40 నుండి 50% మంది మహిళలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారికి చికిత్స అందించే లక్ష్యంతో ఈ స్కీమ్ను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. శ్రీరామనవమి తర్వాత మహిళల కోసం న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభిస్తున్నామని తెలిపారు. మహిళల కోసం బీఆర్ఎస్ సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్వేత మహంతి, నగర మేయర్ సునీల్ రావు, శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీసీఈఓ ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కోటి దేవతలు ప్రత్యక్షమవుతారు కాబట్టి ఆ ఆడబిడ్డ నవ్వాలి, ఆ ఆడబిడ్డ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రప్రథంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే ప్రప్రథంగా ఒక ఆరోగ్య మహిళ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానికి అన్ని రకాలుగా ఈ పథకము ప్రజలకు వెళ్ళాలి, ఆడబిడ్డ సంతోషంగా ఉండాలని చెప్పి మొదటి నుంచి చివరి వరకు కూర్పు చేసిన మన మంత్రి గారు హరీష్ రావు గారికి మా ఆడబిడ్డల పక్షాన తెలంగాణ అడ్మిషన్ మనస్ఫూర్తిగా వీరికి అభినందనలు. ఈరోజు హరీష్ రావు గారు మనకు మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రి గారు. చాలామంది అంటారు ఈరోజు సిద్దిపేట అనుకుంటారు, కాదు, మన బిడ్డ, మన కరీంనగర్లో పుట్టిన బిడ్డ కాబట్టి గొప్ప పథకాన్ని ఈరోజు ఇక్కడ రాష్ట్రం కరీంనగర్లో ప్రవేశపెట్టినందుకు మా హరీష్ రావు గారికి, మా కరీంనగర్ జిల్లా పక్షాన ముఖ్యమంత్రి గారికి ఈ గొప్ప పథకం, ప్రపంచంలోనే ఒక గొప్ప పథకాన్ని ఆరోగ్య మహిళ ఈరోజు కరీంనగర్లో ప్రారంభించేందుకు మా జిల్లా పక్షాన మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఏమైనా అవసరం ఉంటే, ఏమైనా మందులు అవసరం ఉంటే మందులు ఇస్తారు, అవసరం ఉంటే మీకు పెద్ద హాస్పిటల్కి కూడా పంపిస్తారు. చేయడానికి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మన ఆశా ఏఎన్ఎంలు ఎంతమంది ఉన్నారు? మన ఆశా ఏఎన్ఎంలకి అన్నీ తెలుసు వాస్తవంగా, అవునా కదమ్మా? క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి అందరికీ తెలుసు కదా. బట్ ఏమవుతాయి, ఎక్కువ వరకు మేము ఇక్కడ గర్భవతి మహిళ లేకపోతే ఇమ్యూనైజేషన్ దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఇప్పుడు ఈ ఆరోగ్య మహిళా క్లినిక్లో మీరు దీని గురించి కూడా మాట్లాడాలి. మెనోపాజ్ వస్తాయి, 45 సంవత్సరం తర్వాత మెనోపాజ్ది అన్ని సిమ్టమ్స్ వస్తాయి, చాలా హాట్ ఫ్లాషెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ అవుతాయి, చాలా నొప్పిలు వస్తాయి. దీని గురించి మాట్లాడాలి, చెప్పాలి మహిళలకి ఇలా మీరు అనుకోవచ్చు కి మీకు 2-3 సంవత్సరంలో ఇవి అన్ని సమస్యలు వస్తాయి. అయితే ఏం చేయాలి, భోజనం ఎలా తీసుకోవాలి, అవసరం ఉంటే మందులు కూడా తీసుకోవాలి, ఇవి అన్ని గురించి మీరు కూడా చాలా ప్రచారం చేయాలి. విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. గురుకులాల్లో విష జ్వరాలతో పాటు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నారు చిన్నారులు. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి సాంఘిక సంక్షేమ గురుకులంలో 10ల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలు కాగా వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. నాణ్యమైన ఫుడ్ ఇవ్వకపోవడం, మందులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లు విద్యార్థులు, పేరెంట్స్ వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి గురుకుల పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. వారం రోజులుగా జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఉండగా గురుకులంలో చికిత్స అందకపోవడంతో వారిని అంబులెన్స్లో కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. 6, 7, 8వ తరగతి చదువుతున్న సాయి కీర్తన్, సుశాంత్, మణితేజ, అభిషేక్ వర్మలతో పాటు మరికొంతమందిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కొంతమందికేమో నిన్న నుంచి, కొంతమందికేమో మొన్న నుంచి అవుతున్నాయి. మొన్న ఫుడ్ వల్లనే నిన్న మధ్యాహ్నం ఏమో ఎగ్గండీలు, నైట్ ఏమో వంకాయ, పొద్దున కిచిడి. నాకు కొందరికి ఏమో బాగా ఫీవర్స్ వచ్చింది, కడుపు నొప్పి, వామిటింగ్స్, మోషన్స్. నాకు కడుపు నొప్పి లేచింది, ఫుడ్ పడక వామిటింగ్స్ అయినాయి, మోషన్స్ అయినాయి, ఫీవర్ బాగా వచ్చింది. ఇక్కడ మేము 8 మెంబర్స్ వచ్చినాం ఇక్కడికి హాస్పిటల్కి. డాక్టర్ ఉన్నాడు, డాక్టరు ఒక టాబ్లెట్స్ ఉన్నవి ఇచ్చిండు, ఇంకా వేరే గవర్నమెంట్ నుంచి ఏ టాబ్లెట్స్ రాలేదు. కొంతమంది బాగానే మంది ఉండే, ఇంకా వాళ్ళకు ఫీవర్ కానీ, హెడేక్ కానీ, కడుపు నొప్పి కానీ ఉంటే ప్రిన్సిపల్ సారు ఏమన్నాడంటే
బాగా సివియర్ ఉన్న వాళ్ళని పంపించిండు, వాళ్ళని ఉంటే అద్దని వాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు. ప్రభుత్వము హాస్టల్ను చర్య తీసుకోవాలని మా తల్లిదండ్రుల వాదన. వాళ్ళకు సరైన ఫుడ్ లేదు, సరైన ఆధారం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఏదో మేము అందుబాటులో మేము దూరం ఉండుట్లా మా పిల్లలను మేము హాస్టల్లో చదివించుకుంటాను లేక. దేవంపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులు సిక్ అయినప్పటికీ ఆ సమాచారాన్ని తమకు ఇవ్వకపోవడం పట్ల ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. పదుల సంఖ్యలో చిన్నారులు విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడంపై ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో చేర్పించాలని పాఠశాల డాక్టర్ రాములు ప్రిన్సిపల్కు సూచించినప్పటికీ పెడచెవిని పెట్టినట్లుగా వాపోయారు. 3,000 రూపాయలతోటి నెలంతా 600 మంది విద్యార్థులకు ఏం చేయగలుగుతాం సార్? ప్రిన్సిపాల్ గారు చెబితే అవే చేయాలి ఆ 3,000 రూపాయలతోటి నువ్వు ట్రీట్మెంట్ చేయాలి, నువ్వు డాక్టర్ కదా అని ఆయన నా మీద వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. చీటి మాటికి మెమోలు ఇస్తున్నాడు, సరెండర్ చేస్తాను బెదిరిస్తున్నాడు. స్టాఫ్ అంతా ఒకటైపోయింది సార్, నేనంతా ఒకటైపోయిన పిల్లల విషయంలో. ఎందుకంటే సరైన ఫుడ్ ఉండలేదు. అక్కడ కేర్ టేకరు, అసిస్టెంట్ కేర్ టేకరు పిల్లలకు నేను సిక్కుకు సూచించిన ఆహారాన్ని ఇవ్వడం లేదు. పైగా వాళ్ళను వేధిస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కూడా 20 మంది జ్వరాలు వచ్చి పడ్డారు. అందులో 20 మందిలో 10 మందిని దొంగ సిక్కులని ప్రిన్సిపాల్ మీరు టిఫిన్ తింటారు, అన్నం తింటారు, బ్రెడ్ తింటారు, బిస్కెట్ తింటారు అని వాళ్ళని వేధింపులకు గురి చేసి అక్కడిని ఆపుకున్నాడు సార్. ఈ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి ఏకచక్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారని పేరెంట్స్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకుని నాణ్యమైన ఆహారంతో పాటు అనారోగ్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేరెంట్స్. ఆకాశమే హద్దు, అవకాశాన్ని వదలొద్దు అనేలా నేటి మహిళ సమాజంలో దూసుకుపోతోంది. స్త్రీ అబల కాదు సబల అని చాటుతోంది. మహిళ ఓ శక్తి స్వరూపిణి, కార్యసాధకురాలు, ఓర్పు నేర్పుల కలబోత. ఆమె ఏదైనా చేయగలదని నిరూపిస్తోంది. ఇంతింతై వసదంతై అన్నట్లు అనేక రంగాల్లో రాణిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గత విజయాలు గుర్తు చేస్తూ భవిష్యత్తుకు స్ఫూర్తినిచ్చేలా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, పార్టీల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. నగరంలోని కార్ఖానగడ్డ ప్రభుత్వ వృద్ధుల వికలాంగుల ఆశ్రమానికి 6 కూలర్లు, పండ్లు, సెటప్ బాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాదరావు, డివిజనల్ ప్రతినిధులు రవీంద్రనాథ్, రామ్మోహన్ రావు, వెంకటరమణ, వామన్ రావు, మహిళా కమిటీ సభ్యులు సుధారాణి, శ్రీదేవి, శ్రీలత పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో 100 మందికి అన్నదానం చేశారు. కరీంనగర్ ఎల్ఎండి దేవుళ్లపురి కాలనీలో తెలంగాణ గంగాపుత్ర సంఘం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మహిళా సిఐ మాధవి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతకు అన్ని వర్గాలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ముఖ్యంగా ఈరోజు అట్లీస్ట్ సంవత్సరంలో ఒక రోజు మహిళలకి గుర్తించి ఇంట్లో పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి హౌస్ వైఫ్ అంటే చాలా తక్కువ చూడొద్దు, అందరు కూడా అత్యంత కష్టమైంది హౌస్ వైఫ్. వాళ్ళకు కూడా ఇది ఒక చిన్న రిలాక్స్ ఇవ్వడానికి మనకు అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఈ డేని పురస్కరించుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని ఎలాగంటారో, ప్రతి మహిళ విజయం వెనుక తన హస్బెండ్, తన కుటుంబం ఉంటేనే ఆమె బయటికి రావచ్చు. ఏ ఉద్యోగాన్నైనా, ఏ సాధికారతనైనా కూడా మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా పురుషులందరికీ, కుటుంబ సభ్యులందరికీ నా తరఫున విన్నపం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో పుట్టిన మహిళలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లల్ని కూడా గౌరవించి సమాజం గర్వించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి సాధికారత సాధించే క్రమంలో అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మహిళా సాధికారత మనకు అందరికీ ఉండింది. ఇప్పుడు మంచి సొసైటీలో మనం ఉన్నాము. దీన్ని పూర్తి స్థాయిగా వినియోగించుకోవడానికి అందరూ చట్టపరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఏ సమస్య వచ్చినా ముందుకొచ్చి చట్టపరమైన న్యాయం పొందవలసిందిగా పోలీస్ ఆఫీసర్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. నగరంలోని గణేష్ నగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన మహిళా ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా చైతన్యం, హక్కుల సాధన కోసం మరిన్ని పోరాటాలు చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కిన్నెర మల్లవ్వ, బీర్ల పద్మ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకున్నాము, కేక్ కటింగ్ చేశాము. మహిళల్లో చైతన్యం రావాలని పోరాటాలు చేస్తున్నాము. మహిళలు ఇంకా వంటింటి కుందేల్లాగానే ఉంటున్నారు, బయటికి రావాలి, అందరం అన్నీ సాధించుకోగలుగుతాము. అందరూ మహిళలము కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లనే మేము ఏ పోరాటాలున్నా మహిళా సమస్యల మీద మేము మహిళా సమైక్యల వాళ్ళ సందర్భాలతోటి మేము పోరాడదామని మేము అనుకుంటున్నాము. అదే రకంగా మా మహిళా దినోత్సవం రోజు ఈరోజు మేము సంబరాలు చేసుకుంటూ ఉన్నాము. అదే రకంగా ఇట్లనే మహిళల మీద మేము పోరాడి మేము ఏది కానీ మహిళా సమైక్య నుంచి వెళ్ళి మేము చేస్తామని మా మహిళలందరం కలిసి ఈరోజు మా సంబరాలు చేసుకుంటున్నాము. కరీంనగర్ జ్యోతి బాపులే గ్రౌండ్లో పుస్తక మహోత్సవంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు మహిళా రచయిత్రులు కవితలు చదివారు, పాటలు పద్యాలు పాడారు. స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో DWO సవిత, DCO శ్రీమాల, మార్కెటింగ్ AD పద్మావతి, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ లేదా జీవిత గమనమైన అవనింది. సో దేవాలయంలో దినచర్యలో జీవిత గమనంలో మనం ఏ విధంగా ఇమిడిపై ఉన్నామనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో దేవాలయంలో రామునితో సీత, శంకరునితో పార్వతి, వెంకటేశ్వరునితో లక్ష్మి, కృష్ణుడికి రాధ, మంత్రపఠనంలో గాయత్రి, గ్రంథ పఠనంలో గీత, దేవుని ఎదుట మనమే ఉన్నాం అందరం. వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన మన దినచర్యల్లో భాగంగా ఉదయానికి ఉష, అరుణ, సాయంత్రానికి సంధ్య, చీకటైతే జ్యోతి, దీప, రాత్రి మత్తులో నిష, పడుకున్నాక స్వప్న. జీవిత గమనంలో చేసే పనిలో తోడుగా మనకి శ్రద్ధ, చూసేటప్పుడు నయన, వినేటప్పుడు శ్రావణి, మాట్లాడుతున్నప్పుడు వాణి. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో వైఎస్ఆర్టీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు వెన్నెం రజిత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్, జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కుమార్, నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాతోటి కలిసి నడుస్తున్న మా పార్టీ మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మహిళలు ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలి, ఆర్థిక ప్రగతి కలిగి ఉండాలి. మహిళలు ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించినాడే మహిళా సాధికారత ఏర్పడుతుంది. ముఖ్యంగా మా నాయకురాలు మహిళ కాబట్టి మహిళలకు 50% రిజర్వేషన్ ఉంటుంది. మహిళలందరూ వచ్చి షర్మిలమ్మకు మద్దతుగా ఆమెను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని ఈరోజు కవితమ్మ గారు చెప్తున్నారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని. అసలు ఫస్ట్ వాళ్ళు అయ్యని అడగాలి, వాళ్ళ మంత్రివర్గంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది మహిళలకు ఛాన్స్ ఇచ్చిండ్రు అని. తర్వాత ఢిల్లీలో దీక్ష చేసుకోమని చెప్తున్నాము. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్న సందర్భంగా మహిళల గురించి ఎన్నో రక్షణ చట్టాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఏ ఒక్క రక్షణ చట్టం కూడా అమలుకు నోచుకోవడం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి మేము మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నగరంలోని తెలంగాణ భట్రాజు మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంఘ ప్రతినిధులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘ కార్యాలయానికి స్థలం కేటాయించిన మంత్రి గంగుల కమలాకర్కు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఎర్ర స్వరూపారాణి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవము మన కరీంనగర్ జిల్లాలో జరుపుకొనిచున్నాము. దానికి మనకు గౌరవ మంత్రివర్యులు మన కుల సంఘానికి స్థలము కేటాయించినందుకు ప్రోత్సహిస్తూ వారికి మన మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దానికి అనుగుణంగానే మన జిల్లా గౌరవ అధ్యక్షులు అంబటి మధుసూదన్ రాజు గారు మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి వారు స్వతంత్రంగా ఎన్నుకోబడి మనందరినీ ప్రోత్సహించినందుకు వారికి గాను మన మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము చేసే ముందు కార్యక్రమాలకు వారు మాకు వెనుక ఉండి ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాం.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కేదిరెడ్డి వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఇందిరానగర్లో స్థానిక ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ కాటిక వినోదను పలువురు మహిళలను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ పాషం అశోక్ రెడ్డి, మండల కోఆప్షన్ తాజుద్దీన్, మహిళా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని కిడ్స్ వరల్డ్ ప్రీ ప్రైమరీ స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ సదానందం ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థుల తల్లులకు గిఫ్ట్లు ఇచ్చి గౌరవంగా సత్కరించారు. మహిళా దినోత్సవం సేమ్ టైం హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇది డైలీ ఉండాలి. అది మనకు తెలుసు. ఫ్యామిలీ అనే కాదు, ఇంట్లో చూసుకుంటాం. చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు బయట చేస్తారు. సో ఇంట్లో బయట అన్ని చేసేది మనమే. సో మనం ఎట్లా ఉండాలి అంటే వెరీ పాజిటివ్, స్ట్రెంగ్త్ ఉండాలి, బలంగా ఉండాలి. సో ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కాపాడు. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ పిల్లలకు కానీ భర్తకు కానీ చేసి పెట్టడానికి ఉంటుంది. సో మిమ్మల్ని మీరు అట్లా ఏదో ఒకటి తినేస్తలే అనుకోకండి. ఏదో మిగిలిపోయిన తినటం కాదు. మీకోసం మీరు వండిన దాంట్లో మీకు కూడా ఒక భాగం ఉంది. సో అది కూడా తప్పకుండా తినాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో ఒక సర్పంచ్ కర్ర సత్యప్రసన్నరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేపల చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ఉన్నతిని సాధించాలని, ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నేరెళ్ల కవిత, టేకు చందన, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని మా గోపాలరావుపేట గ్రామంలో గ్రామంలో ఉన్న మహిళలందరితో ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. నా తోటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒకప్పటికి ఇప్పటికీ చూసుకుంటే మహిళల్లో చాలా మందికి చైతన్యం వచ్చింది. వైద్యం, విద్య, రాజకీయంగా అన్ని రంగాలలో కూడా మేము కూడా సగభాగం ఉన్న మహిళలం. అన్నిట్లలో కూడా చురుగ్గా చైతన్యంగా మేము పాల్గొంటున్నాం. ఇంకా కూడా మహిళల్లో రాజకీయంగా కూడా చైతన్యవంతులు అయినప్పుడే పూర్తి స్థాయిలో మహిళా సాధికారత అవుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఏ విధంగా అయితే 50% రిజర్వేషన్ కల్పించిందో ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చట్టసభల్లో కూడా మాకు అదే అవకాశాన్ని కల్పించినప్పుడే పూర్తి స్థాయిలో మా చట్టాలను మేము చేసుకునే అధికారం ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో మహిళా సాధికారత మేము సాధించుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా మహిళలందరికీ కూడా సమాన హక్కును కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. కళాశాలల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించాలని, యోగా, ప్రాణాయామాన్ని టైం టేబుల్లో భాగం చేయాలని యాజమాన్యాలకు సూచించారు. మారుతున్న జీవన విధానంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో కార్డియాక్ హెల్త్ స్క్రీనింగ్, గుండె పదిలం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మరో మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, గుండె జబ్బు రాగానే అత్యవసర చికిత్స అయిన సిపిఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల విద్యార్థులకు ఐఎంఏ సౌజన్యంతో గుండె స్క్రీనింగ్, ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, జెడ్పీ చైర్మన్ కనుమల విజయ, నగర మేయర్ సునీల్ రావు, మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కూడా కరోనా తర్వాత ఇవి చాలా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దీనికి 2 మార్గాలు. ఒకటి, మంత్రి గారు చేసే ఒక మంచి ప్రయత్నం ఏంటంటే మీకు పరీక్ష చేయడం, ఏదైనా ఐడెంటిఫై చేస్తే ఒక చిన్నపాటి ట్యాబ్లెట్తో, చిన్నపాటి ట్రీట్మెంట్తోని మీ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఒక మంచి ప్రయత్నం మంత్రి గారు చేస్తూ ఉంటారు. గుండె బాగా నొప్పి రావడం, బరువు అనిపించడం, చెమటలు రావడం అంటే లక్షణాలు కనబడతాయి.
కార్డియక్ అరెస్ట్ అన్నప్పుడు సడన్గా ఉన్నది ఉన్నట్టు కుప్పగొలిపోతాడు మనిషి. మీకు ఎలాంటి లక్షణాలు కనబడవు, సడన్లీ ఆయన పడిపోతాడు. మన తెలంగాణ బిడ్డ ఒక్క మనిషి మన వల్ల బతికి రావడంగా ఆ సంతృప్తి మనం కలుగుతుంది, మనకు తృప్తి కలుగుతుంది. వారికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చడంగా వాళ్ళ కళ్ళలో ఆనందం ఉండదు, కానీ తన బిడ్డను కాపాడితే ఆ తల్లిదండ్రుల ఆనందం మనకు కనబడుతుంది. కాబట్టి సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం మనం ట్రై చేద్దాం. సో మనం 1000 మందిని స్క్రీనింగ్ చేస్తే 1000 మందికి కార్డియాక్ ప్రాబ్లం ఉంటుంది అనుకోం, కానీ అందులో ఇద్దరు కూడా నీకు కార్డియాక్ జ్వరం డేంజర్ జోన్ నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే బతుకుతావు అంటే గిట్ట చాలా సంతోషం. ఇది పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు. ముఖ్యంగా ఆ బ్లడ్ అనేది థిక్ అయితే కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. ఆ బ్లడ్ థిన్ కావాలంటే జస్ట్ 1 టాబ్లెట్ తినవు, దట్ ఈస్ ఎకోస్ప్రిన్ కానివ్వండి, క్లోపిటాబ్ కానివ్వండి, రోజ్ వాష్ కానీ ఏమైనా ఇస్తే గిట్ట ఆ బ్లడ్ థిన్ అయిపోతుంది. సో అదొక బ్లడ్ అనేది సరఫరా ఈజీగా గుండెకు పోతుంది. హాత్ సే హాత్ జోడో యాత్ర పార్లమెంటు ముగింపు సభ కరీంనగర్లో జరగనుంది. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో రేపు సాయంత్రం జరిగే సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్తో పాటు ఏఐసీసీ నేత, రాజ్యసభ సభ్యులు జైరాం రమేష్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోడో యాత్ర సభ ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారులు పర్యవేక్షించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో రేపు సాయంత్రం కాంగ్రెస్ సభ జరగనుంది. ఈ సభకు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ స్టేడియం వరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర జరగనుంది. అనంతరం సభ జరగనుంది. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో సభ ఏర్పాట్లను మాజీ ఎంపీ, ఏఐసీసీ సభ్యులు పొన్నం ప్రభాకర్, డీసీసీ నగర అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర నేతలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ సభకు వేలాదిగా తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. సభకు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హాజరు కానున్నందున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టౌన్ ఏసీపీ తులా శ్రీనివాసరావు, 1 టౌన్ సీఐ నటేష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ సమాజాన్ని మార్పు కోరుకునే వాళ్ళంతా, ఎందుకంటే తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత ఏ ఉద్దేశం కొద్దైతే ఏ ఆకాంక్షల కొరకైతే ఇచ్చారో ఆ ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, నియంతృత్వంగా, అవినీతికి కేంద్రంగా మారి ఇక్కడ పరిపాలన కొనసాగుతున్న సందర్భంగా దాన్ని మార్పు కోరుతూ కరీంనగర్ కవాత్ పేరు మీద ఇక్కడి నుంచి ప్రారంభించే ఈ యొక్క పోరాటం యావత్ తెలంగాణ ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ గ్రౌండ్ యొక్క ప్రాధాన్యత 2004లో సోనియా గాంధీ గారు మార్చి 12 తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలుసు అని ఆనాడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పరిపాలన కొనసాగాలంటే కాంగ్రెస్ రావాలనేటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజలకు చాటి చెప్పే వేదికగా ఈ సభను ఉపయోగించుకొని భవిష్యత్ కార్యాచరణ తీసుకొని పోతాం. ఇందులో తెలంగాణ మార్పు కోరుకునే ప్రతి పౌరుడు, ఉదాహరణకు ఎలా తెలంగాణ వచ్చిన తర్వాత పేనం మీదకే పొయ్యిలబడ్డటువంటి ఆర్టీసీ కార్మికులు కావచ్చు. కరీంనగర్ కట్టరాంపూర్ కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కరెస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహిళలు సాధించిన విజయాలు గుర్తు చేస్తూ రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలికలు, పేరెంట్స్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ అర్బన్ హెల్త్ సెంటర్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం చెల్గల్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇందులో జెడ్పీ చైర్మన్ దావా వసంత, కలెక్టర్ యాస్మిన్ బాషా, మహిళా అధికారులు, ప్రజా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కారు 3 అద్భుత పథకాలను ప్రకటించిందని తెలిపారు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. కరీంనగర్ రామ్నగర్ మార్క్ఫెడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల్లో చైతన్యం రావాలని సి సెక్షన్ డెలివరీలు తగ్గాలని సూచించారు. ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నామని పేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వ వైద్య సేవలు విస్తరిస్తాయని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్వేతా మహంతి, నగర మేయర్ సునీల్ రావు, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 8 రకాల సమస్యలు మహిళలకు సంబంధించి 8 రకాల ఇబ్బందులను గుర్తించి ఈ ఆసుపత్రులు స్టార్ట్ చేసినాం. కరీంనగర్లో ఇవాళ ఒకటి స్టార్ట్ చేసినాం, ఇంకా కూడా చేస్తాం. అయితే ఆ ఆసుపత్రి ప్రతి మంగళవారం మహిళలు మాత్రమే చూస్తారు. అక్కడ మగవాళ్ళని ఆ రోజు వద్దని చెప్పి అక్కడ సిబ్బంది కూడా అందరూ ఆడవాళ్ళే ఉంటారు. డాక్టర్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, ఏఎన్ఎం గారు కానీ, పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్, రక్తము మూత్ర పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నీషియన్ కానీ, మందులు ఇచ్చే ఫార్మసిస్ట్ కానీ, అటెండర్ కానీ, ఇక్కడ అందరూ మహిళలే ఉంటారు. సో దట్ మీరు ధైర్యంగా అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళి మీ ఇబ్బందులు మీరు చెప్పొచ్చు. మీరు అక్కడికి వెళ్ళి చెప్తే మీకు వైద్యం ఫ్రీగా చేస్తారు, పరీక్షలు ఫ్రీగా చేస్తారు, మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ₹1 ఖర్చు లేకుండా పేద మధ్యతరగతి మహిళలందరికీ వైద్యం అందించాలి, మీ ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యంతోనే ఈ ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మా ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఈ కరీంనగర్ జిల్లాకు రావడం, నా పుట్టిన గడ్డ మీద ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ ప్రభుత్వం పెట్టండి ఒక ఆరోగ్య మహిళ అనే ఒక గొప్ప పథకాన్ని ఇప్పుడే మనం ప్రారంభించుకొని వచ్చినాము. ఆ యొక్క పథకం గురించి గౌరవ మంత్రి గారు క్లుప్తంగా చెప్తారు కాబట్టి నేను అందులో జోలుకోకుండా ఈరోజు ఈ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలో కానీ, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రవేశపెట్టిన పథకము, గొప్ప పథకము ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు వచ్చేసిన మా అన్న, మా గౌరవనీయులు, మా ఆర్థిక శాఖ మంత్రులు మెడికల్లో అద్భుతంగా మహిళా ఆరోగ్యమే ముఖ్యము, ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా సక్సెస్ఫుల్ గా మంత్రి అయిన మా అన్న హరీష్ అన్న గారికి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభకు పట్టిన గతే చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు పడుతుందన్నారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇంతవరకు ఎలాంటి పదవులు చేపట్టలేకపోయినా నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉన్నారన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేపట్టామని గుర్తు చేశారు. రవిశంకర్ ఎమ్మెల్యే అయ్యే వరకు ఎవరికీ తెలియదన్నారు. రాష్ట్రంలోని అవినీతి ఎమ్మెల్యేల జాబితాలో మొదటి పేరు రవిశంకర్దే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నిన్న స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ ఇష్టమైన రీతిలో పిచ్చి ప్రేలాపనలకు దిగిండు. ఒక రకంగా రవిశంకర్ గారు చాలా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు గతంలో ఉన్నటువంటి బొడిగ శోభకి ఏ గతి అయితే పట్టిందో ఈ గతి ఆయన కూడా పడుతుందన్న విషయం ఆయనకు స్పష్టంగా అర్థమై ఎదుటి వ్యక్తుల మీద దాడి దిగుతున్నాడు. ఇది సహజంగా ఫ్రస్ట్రేషన్లో ఉండేటువంటి మాటలు. అని నిజంగా రవిశంకర్ అనేటువంటి ఏమైనా సిగ్గు ఉందని నేను అడుగుతున్నా. నేను ప్రజా జీవితంలో ఇంతవరకు ఎలాంటి పదవులు పొందలే. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన, 2 సార్లు కూడా నేను ఓటమి పాలైనా కూడా ఏనాడు కూడా నియోజకవర్గ ప్రజలకు దూరంగా లేను. నన్ను ఓడించిరని చెప్పి నేనేం నిరాశ చెందకుండా ఏ హైదరాబాద్కో కరీంనగర్కో పరిమితం కాకుండా లేను. నిత్యం ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలపైన నిరంతరం పోరాడుతున్నా. నీకు టికెట్ వచ్చేంత వరకు నువ్వు ఎవరికో ఈ నియోజకవర్గం తెలియదు. నేను 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ సమస్యల మీద కొట్లాడుతున్నా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.
సైన్ అవుట్ రాధిక.